బాలు ఇంకా మీనా హాస్పిటల్లోకి వెళ్తారు. అంగనే ఆ తాత వాళ్ళ సొంత మనవడు సేతు వచ్చి తన తాత నానమ్మలని చూసి యూట్యూబ్ వీడియోలో మీ గుండె సాడి వీడియో రావడం చూసి వచ్చాను నాన్న, మన ఊరి వెళ్ళిపోదాం అని దబదబా రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. డాక్టర్ వచ్చి గ్రాండ్ మదర్ని డిశ్చార్జ్ చేయగానే బాలు ఇంకా మీనా వాళ్ళకి ఫుల్ సేఫ్గా అని అనుకుంటూ ఉంటారు. వెళ్ళేటప్పుడు ఆ తాత ఒక కవర్ బదులు చేసి బాలుకి ఇస్తాడు. బాబు, ఒక అమ్మాయి మా దగ్గర చెప్పులు కుట్టించుకొని ఈ ఫోన్ వదిలేసి వెళ్ళిపోయింది, ఎవరిదో చూసి ఇచ్చేసి అని చెప్తూ ఉంటుంది. బాలు ఇంటికి వచ్చి చూస్తే అది నార్మల్ ఫోన్ కాదు, అది అక్యురేట్గా బాలు సొంత ఫోనే. అందులో తన మీనా పెళ్లి ఫోటో చూసి ఆ ఫంక్షన్లో ఉన్న ఫోన్ కొట్టేసి శివ వీడియోని ఇంటర్నెట్లో స్విమ్మింగ్ చేయించి ఈ అమ్మాయి అని గట్టిగా క్లియర్గా అర్థమైపోతూ ఉంటుంది. మనోజ్ ఇంకా ప్రభావతి గురించి గట్టిగా కామెడీ జరుగుతూ ఉంటుంది. మనోజ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఓవర్ యాక్షన్ చేస్తే పోలీసులు వీడిని తిట్టి అలీబాబా 40 దొంగల లాగానే ఉన్నావు అని కౌంటర్ చేస్తూ ఉంటారు. ఇంటికి వచ్చాక సత్యం గురించి బాలు చెప్తాను. మనోజ్ గారు కానిస్టేబుల్ చెవిలో ఏదో దొంగ మాట చెప్తే వాడు గట్టిగా కొట్టాడు నాన్న అని చెప్పగానే సత్యంకి గట్టి కోపం వస్తూ ఉంటుంది. డైరెక్ట్గా స్పాట్లోనే మనోజ్ చంప పలగొడుతూ ఉంటాడు. ప్రభావతి షాక్. తిన్న సత్యం మాత్రం వీడు చేసిన దరిద్రానికి ఇంకా కొట్టిన తప్పు లేదు అని గట్టిగా తిడుతూ ఉంటుంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో అనేది చూద్దాం. థ్యాంక్ యూ.